పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతంలో భీమసేనుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు, జీవితం ఎలా ఉండాలో చెప్పే గొప్ప గురువు కూడా. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన భీముడు చిన్నప్పటి నుంచే అపార బలం, ధైర్యం, న్యాయ భావంతో నిలిచాడు. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదని, ధర్మం కోసం పోరాడటం కూడా భక్తిలో భాగమని అతని జీవితం చెబుతోంది. ద్రౌపది అవమానానికి సాక్షిగా నిలిచిన సభలో చేసిన ప్రతిజ్ఞను కురుక్షేత్ర యుద్ధంలో నిలబెట్టుకున్నాడు. ఇది మాట నిలబెట్టుకోవడం ఎంత గొప్ప గుణమో చూపిస్తుంది. భీముడు కోపిష్టి అయినా కుటుంబ ప్రేమలో, అన్నల పట్ల విధేయతో ఆదర్శంగా నిలిచాడు. శ్రీకృష్ణుడిపై అతని విశ్వాసం, భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, ధర్మానికి అండగా నిలబడమని గుర్తు చేస్తోంది. అపార బలమున్న చివరికి కాలం ముందు మనిషి చిన్నవాడే అనే సత్యాన్ని భీముని స్వర్గారోహణం మనకు నేర్పుతుంది. శక్తి ఉన్నవాడు వినయం కలిగి ఉండాలి, కోపం నియంత్రణలో ఉండాలి, ధర్మం కోసం జీవించాలి. ఇదే భీముడి జీవితం మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశం.